ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు సాదా బ్లౌజ్ ఏ విధంగా స్టిచింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ మొత్తం కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. కరెక్ట్ మనకు మన భుజం నుంచి సెంటర్లో తీసుకొని మార్కింగ్ పెట్టేసుకునే విధంగా 4 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు ఇంతకుముందు వీడియోలో మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కటింగ్ చేయాలో చూపించాను. సేమ్ అదే విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు నడుము పట్టి వచ్చేసి మనకి ఇట్లా 1.5 ఇంచెస్ మనకు క్లాత్ తీసుకొని ఈ విధంగా 1 సైడ్ మనకు స్టిచ్చింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు సెంటర్ల నుంచి ఒక కుట్టు అనేది పెట్టేసుకోవాలి. సెంటర్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎమ్మింగ్ కోసం మనకి ఈ విధంగా మలుచుకొని మనకు పెద్ద కుట్టు అనేది పెట్టేసుకోవాలి. పెద్ద కుట్టు ఎందుకంటే మనం ఎమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది విప్పేసుకోవాలి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ రెడీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ని కూడా చిన్నగా ఈ విధంగా మలుచుకోవాలి. ఫస్ట్ చిన్నగా మలుచుకొని స్టిచ్ చేసుకుంటూ సేమ్ ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా మనకు అదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనకు ఎమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ అన్న ఒక 1 ఇంచ్ అంతే సరిపోతుంది. 1 ఇంచ్ వరకు ఈ విధంగా మలుచుకొని పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు కూడా విప్పేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ మెయిన్ అన్నట్టుది చూడండి. ఈ విధంగా మనం టక్స్ అనేది మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్కింగ్ లెవెల్ నుంచి మనం కుట్టు అనేది పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సేప్ పట్టి. ఇది కరెక్ట్ మెయిన్ సేప్ పట్టి అనేది. సేప్ పట్టి ఈ విధంగా మనం సేప్ పట్టీలు తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత లోపల క్లాత్ అనేది వేసుకొని దాని చుట్టూ మొత్తం కుట్టు పెట్టేసుకోవాలి. మనకు సేప్ పట్టి లోపల క్లాత్ తోటే మనకు సేప్ పట్టి అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అందుకే మనకు సేప్ పట్టి లోపల క్లాత్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు చూడండి ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఉక్సుల పట్టి, కాజాల పట్టి. ఉక్సుల పట్టి వచ్చేసి మనకు ఈ విధంగా చూడండి ఇట్లా బొద్దు ఉన్న వాటికి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఉంటే మనం మలుచుకోని అవసరం లేదు, అలా లేకుంటే మలుచుకోవాలి. ఈ విధంగా మనకు ఉక్సుల పట్టి వచ్చేసి ఈ సేమ్ ఇదే విధంగా చూడండి ఏ విధంగా కుడుతున్నా బాగా గమనించండి. మీరు ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని కుట్టు అనేది పెట్టేసుకుంటున్న చూడు. చివరికి వచ్చేసరికి మనకు క్లాత్ వచ్చేసి మలుచుకోవాలి. ఈ విధంగా మలుచుకొని సెంటర్ల నుంచి ఒక కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో కుట్టు పెట్టేసుకొని దీన్ని లోపలికి అనేది మలుచుకోవాలి. మనకు ఉక్సు బట్ట అనేది లోపలికి మలుచుకోవాలి, కాజా పట్టు అనేది బయటకు మలుచుకోవాలి. ఇది ఉక్సు బట్ట కాబట్టి మనకేంది లోపలికి అనేది మలుచుకొని కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కాజా పట్టు చూడండి ఈ విధంగా మలుచుకొని ఇందు నుంచి ఒక కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి ఏ విధంగా మనకు మలుస్తున్నానో ఈ విధంగా మలుచుకొని ఫస్ట్ ఒక కుట్టు పెట్టేసిన తర్వాత దాని పక్క నుంచి మరొక కుట్టు అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకు భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ భుజాలు కూడా మనకు డబుల్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. కొన్నిటికి మాత్రమే మనకు సింగిల్ కుట్టు పెట్టేసుకోవాలి, కొన్నిటికి మాత్రం డబుల్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. భుజం కాడ కరెక్ట్ మనకు డబుల్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. మన టక్స్ ఇలాంటి వాటికి సింగిల్ కుట్టు అయితే సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకున్న తర్వాత మనకు నెక్ వచ్చేసి మనకు క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు కట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చిన్నగా మలుచుకొని ఇది కూడా ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మధ్యలో అక్కడక్కడ మనకు చిన్నగా ఇట్లా టక్స్ లాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా టక్స్ పెట్టేసుకుంటే మనకు మలుచుకున్న తర్వాత మనకు నీట్గా వస్తుంది, ముడత రాకుండా అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా చిన్నగా మనం కట్స్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు చిన్నగా ఈ విధంగా మలుచుకోవాలి. చిన్నగా మలుచుకొని కుట్ట అనేది పెట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఎమ్మింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ చూడండి మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. లో సంక్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది.
లో సంక తీయండి మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది. ఈ విధంగా సెంటర్లో నుంచి పెట్టేసుకోవాలి. మన సెంటర్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటాం, సెంటర్లో నుంచి మార్క్ పెట్టేసుకొని మనకి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మనం కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇది కూడా డబుల్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ మనము కుట్టుకోవాలి. 2 సైడ్ కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా మలుచుకొని కరెక్ట్ సమానంగా చూసుకోవాలి. మలుచుకొని మనకు ఎక్కడ కరెక్ట్ మన సంక కాడ టక్స్ ఇవన్నీ కరెక్ట్ చూసుకోవాలి. చూసుకొని ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ కొలతను చూసుకోవాలి. ఫస్ట్ మనకు చూడండి, ఆది బ్లౌజ్ కొలతను చూసుకొని ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. కరెక్ట్ మళ్ళీ సంక నుంచి కూడా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, సంక నుంచి కూడా మార్క్ అనేది పెట్టేసుకొని చివరికి వచ్చేసరికి చూడండి, చివరిలో సమానంగా అనుకొని మనకు ఏది కాజా పట్టి అయితే కాజా పట్టి, ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టి, కరెక్ట్ ఇది ఉక్సుల పట్టి చూసుకుంటే అది కూడా ఉక్సుల పట్టి, మన ఆది బ్లౌజ్ కూడా ఉక్సుల పట్టి చూసుకోవాలి. ఇది కాజా పట్టి చూసుకుంటే మనకు ఆది బ్లౌజ్ కూడా కాజా పట్టి చూసుకొని ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. గీసుకొని కరెక్ట్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్, ఇది సెకండ్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సెకండ్ ఎట్లా పెట్టేస్తున్నా ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ లైన్ అదే విధంగా మళ్ళీ సంకది కూడా చూడండి, సంకది కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మన కింది భాగం వచ్చేసి మనకు ఫస్ట్ మనకు కాజా పట్టి చూసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి చూసుకోవాలి. ఉక్సు పట్టి చూసుకొని కింద ఉక్సు పట్టి ఎంతవరకు ఉన్నదో అంతవరకు చూసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇది కాజా ఉక్సు పట్టి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడైతే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా, కొంచెం ఎక్కువ వచ్చినా కూడా మనము కుట్టు అనేది ఒక 1 ఇంచెస్ మనకు నెక్స్ట్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 2-3 కుట్లు అనేది ఈ విధంగా దాని పక్క నుంచి ఒక 2-3 కుట్లు అనేది వేసుకోవాలి. అంతే సింపుల్గా చూడండి, మనకు బ్లౌజు ఎంత సింపుల్గా మనకు ఒక అరగంటలోనే బ్లౌజు రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్గా మనకు బ్లౌజు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.